హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్. చూస్తున్నారు కదా, ఈరోజు మళ్ళీ మన మిద్దె తోటకి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ వేసాను కదా మళ్ళంటూ, అది చక్కగా చిగురొచ్చింది. అలాగే ఇది ఫ్యాషన్ ఫ్రూటు, అది కూడా బాగానే పైకి వెళ్తుంది. వంకాయ మొక్కలన్నింటికి కూడా చిన్నగా పూత అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మా టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ ఫ్లేవర్ అయితే వచ్చేసిందండి. అలాగే ఇవేమో మస్కీ మిలోన్స్ ఉంటాయి కదా, మస్కీ మిలోన్ సీడ్స్ వేసాను అన్నాను కదా, ఇవన్నీ అయితే ఇగో ఇలా ఫ్లేవరింగ్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా ఇప్పుడు. అలాగే ఇది బేరపాదు. వీటన్నింటికి కూడా నేను ఏం చేశానంటే, ఈరోజు నేను పుల్లని మజ్జిగ వాటర్లో కలిపి స్ప్రే చేశాను మొక్కలన్నింటికి. అవన్నమాట తెల్లగా మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ ఇప్పుడే నేను స్ప్రే చేసిన తర్వాత వీడియోనైతే చేస్తున్నాను అనమాట. మళ్ళీ మీరు ఏంటో అనుకుంటారు, అందుకనే చెప్తున్నాను. అలాగే ప్రతి వంగ మొక్కకి కూడా చిన్న అన్నీ కాదు, కొన్ని మొక్కలకైతే బాగానే చిన్న పూత అయితే స్టార్ట్ అయ్యింది. అలాగే ఇది స్వీట్ పొటాటో అనమాట. స్వీట్ పొటాటో చిన్న ముక్క పడి అది కూడా లెగిసింది. సరే చూద్దామని చెప్పి పెట్టాను. అలాగే ఇది చూస్తున్నారు కదా, పొన్నగంటి కూర. ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో మొత్తం మీద మీరు చూడండి. మన టెర్రస్ గార్డెన్లోని చాలా రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇవి కూడా బేరపాదులు అనుకుంటున్నాను. అన్నిటికీ కూడా చిన్న పూతలు అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే బెండ మొక్కలు, బంతి మొక్క చూడండి ఎంత గుబురుగా ఉందో చక్కగాని. చిన్నగా ఉన్నప్పుడు అలా గుబురుగా వచ్చి, ఇది కాకరపాదండి. ఇంకా నేను దీనికి ఏమీ సపోర్ట్ ఇవ్వలేదు, అది కిందే ఉంది. పైకి ఎక్కిస్తే చక్కగా ఫాస్ట్గా ఎక్కుతుంది అనుకుంటున్నాను. కట్టాలి దానికి కూడా. అలాగే ఇది ఓకబంతి అనమాట. ఇవన్నీ కూడా చిన్నగా పోతొచ్చాయి. చిన్నవి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వంకాయ మొక్కలు. నేను 2 రకాల వంకాయలు పెట్టాను. అలాగే నల్ల వంకాయ, తెల్ల వంకాయ 2 పెట్టాను. ఇవి బేరపాదులు అనమాట. చక్కగా ఇలా బేరపాదు కూడా చక్కగా పాకింది. దీనికి కూడా అక్కడక్కడ ఇంకా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. దీనికి చిన్నగా పువ్వులు అయితే ఇంకా పువ్వులు అయితే వెళ్ళలేదు, స్టార్ట్ అవుతుందన్నమాట పోత. అదిగో చూసారు కదా, చిన్నగా మొగ్గల్లాగా వచ్చాయి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇవి పసుపు మొక్కలు. అలాగే లాంగ్ బీన్స్ వేసాను, ఆ మొక్కలు అవి. అలాగే ఇవి మనకి క్లౌ బీన్స్ కూడా వేసాను కదండి, అది కూడా చక్క పైకి పాకేసింది. గోంగూర చూడండి చక్కగా ఎంత బాగా చిగుర్లు వచ్చేసాయో. గోంగూర అవి నేను మనం ఇంట్లో తీసుకుంటాం కదా, ఆకంతా ఏరేసిన తర్వాత నాటి చక్కగా వచ్చేయండి అవి. చిగుర్లు అయితే చక్కగా వచ్చేసాయి. ఇదిగోండి క్లౌ బీన్స్. ఇదైతే ఆకు చిదిపితే పాలు కారుతున్నాయి, నాకు తెలియదు అనమాట. అలాగే మొక్కకు కూడా బాగా ముళ్ళులు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ టమాటా విత్తనాలు జల్లిం కదా, టమాటా క్యాప్సికమ్ విత్తనాలు అవన్నీ చిన్న మొక్కలు వచ్చాయి, అక్కడక్కడ తీసి వేస్తున్నాను. అలాగే ఇది గోంగూర విత్తనాలు వేసింది. అలాగే ఇక్కడ ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర చూడండి ఎంత బాగున్నాయో. అలాగే చుక్కకూర అనమాట, ఎంత చక్కగా వచ్చాయి కదా. అవి కూడా ఆకుకూరలు చూసారా ఎన్ని వచ్చాయి ఇప్పటికీ, లెక్క పెట్టండి. అలాగే ఇది కూడా బీన్స్ అనమాట. ఇది లాంగ్ బీన్సే, రెడ్ బీన్స్ మరి ఏంటన్నది చూడాలి. ఇది చెంచలాకు, ఆల్రెడీ మొన్న నేను హార్వెస్ట్ చేశాను. చెంచలాకు, తోటకూర 2 కూడా చేసుకున్నాను. అది కూడా చాలా అందులో విటమిన్స్ ఉంటాయంట, మనకు తెలియదు కానీ అది కూడా సేమ్ మనకి తోటకూర లాగే ఉంది, టేస్ట్ కానీ అన్నీని చాలా, అది కూడా బాగుంది. అలాగే ఇది చూస్తున్నారు కదా, భృంగ్రాజ్ అనమాట. అది కూడా నేను కొంచెం ఎదిగాయి కదా తీసేసి ఒకరోజు భృంగ్రాజు అలాగే కరివేపాకు 2 కలిపి నేను పచ్చడి అయితే చేస్తానన్నమాట. అది అన్నంలోకి, చపాతీలోకి, అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మల్బరీ కొమ్మ పెట్టాను కదా, అదైతే చూడండి చక్కగా చిగుర్లు స్టార్ట్ అయ్యాయి. నాకు పూత కూడా స్టార్ట్ అయ్యింది. నాకు అది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడాలి అవి ఫ్రూట్స్ అయ్యే వరకు నేను ఎదురు చూస్తున్నాను, ఎంత బేగా అవుతాయా అని చెప్పి. ఇవి కూడా బేరపాదులు, ఆనపాదులు అన్నీ పెట్టాను, కానీ నాకు ఏ పాదు ఏంటా అన్నది తెలియట్లేదు. దీనికి కూడా పూత అయితే వచ్చింది. బేరపాదే అనుకుంటున్నాను ఇది కూడా నేను. అంటే నేతి బేర, నార్మల్ బేర 2 పెట్టాను. అలాగే ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి, కొత్తిమీర విత్తనాలు వేసాను అన్నాను కదా, వానలు బాగా పడిపోయాయి, దాని మీద ఎక్కువ అయితే లెగలేదు, చాలా తక్కువ లెగిసాయి. ఇదనమాట మొత్తానికైతే మా టెర్రస్ గార్డెను.
అవి కంపోస్ట్ బిన్స్ చూస్తున్నారు కదా. అలాగే ఇక ఇక్కడ దొండపాదు చెక్క చిగురు వచ్చింది. పెన్సిల్ దొండ పెట్టాను కదా లాస్ట్ టైం మాకు మీట్లో ఇచ్చారు మా ఫ్రెండ్స్. అలాగే చూడండి ఇవన్నీ కూడా మనకి చామంతులు కలర్స్. ఆ తర్వాత మెంతికూర కూడా అందులో జల్లాను నేను. మొత్తానికైతే ఇలా ఉందన్నమాట మా మిద్దె తోట. చూడండి మధ్యలో మా అమ్మాయి ఏమో ఆ పప్పిని తీసుకొచ్చింది. చిన్న కుక్క పిల్లని పెంచుతున్నాము. అలాగే ఇక్కడ చూడండి కొత్తిమీర, ఇది కింద కుండీలో అనమాట. ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి. మొత్తానికైతే ఈరోజు వీడియో ఇదనమాట. ఇది మేకల ఎరువు. మన లోటస్ చూపించాను కదా, దానికోసమని మట్టిని ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇది మేకల ఎరువుని కొంచెం మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో కూడా వేసుకుందాము. మనకి మేకల ఎరువు ఆవుల ఎరువు అనేది ఎంత పాతదైతే అంత మంచిదనమాట. అంత డ్రై అయిపోయి ఉండాలి. అది ఇలా 15 రోజులకు ఒకసారి చక్కగా మనం మొక్కలకి వేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి. చక్కగా మనకి కాతాపూత వస్తాయన్నమాట. నేనైతే మా డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు పోస్తుందా, ఎప్పుడు కాస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఏదన్నా మన సరదా కదండి, ఇంట్లో పెంచుకునేటప్పుడు అవి మనకి పళ్ళని కానీ పువ్వులు కానీ పూస్తూ ఉంటే అదొక హ్యాపీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి. మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇది. మా టెర్రస్ గార్డెన్ పైన ఉన్న మొక్కలన్నీ మళ్ళీ మీకు ఒకసారి చూపించాను కదా. మళ్ళీ వాటికి కాయలు అవి ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాను. ఆ వచ్చిన వెంటనే మళ్ళీ మీకు షేర్ చేసుకుంటాను. మొత్తానికైతే ఈరోజు వీడియో ఇదండి. చూసారు కదా, ఇది పసుపు అనమాట. ఎంత బాగా పెరిగిందో. అలాగే నల్లేరు కాడకు కూడా చక్కగా చిగురైతే వచ్చేసిందండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన మిద్దె తోటలో ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.